కేసీఆర్ బస్సు యాత్రకు వస్తున్న ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ బీజేపీలు యాత్రపై నిషేధం విధించేలా చేశారని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై విధించిన నిషేధం రాత్రి 8 గంటలకు ముగియనుందని, ఆ తర్వాత కేసీఆర్ రోడ్ షో మొదలు కానుందని కొప్పుల తెలిపారు. కేసీఆర్ మీద నిషేధం విధించిన ఎన్నికల సంఘానికి రేవంత్ రెడ్డి మాటలు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్న కొప్పుల ఈశ్వర్తో గోదావరికర నుంచి మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టారు. కుట్రపూరితంగా కేసీఆర్ బస్సు యాత్రకు 48 గంటల పాటు కూడా నిషేధం విధించారు. ఈ నేపథ్యంలోనే నేటితో ఈరోజు రాత్రి 8 గంటలకు 48 గంటల నిషేధం కూడా పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు నుండి కూడా కేసీఆర్ గారి యొక్క బస్సు యాత్ర కూడా యథావిధిగా కొనసాగనుంది. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తా వద్ద ఉన్నాం. నియమించనున్నారు పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గారి విజయాన్ని కాంక్షిస్తూ ప్రసంగించనున్నాడు. తో పాటు మాట్లాడడానికి కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, కేసీఆర్ గారి రోడ్ షో ఏ టైంకి ప్రారంభమవుతుంది, ఎక్కడికి వస్తున్నారు, ఎలా ఉండబోతుంది? ఈరోజు గోదావరికనిలో జరిగేటువంటి కేసీఆర్ గారి యొక్క రోడ్ షో మీటింగ్ ఏదైతే ఉందో 8 గంటల తర్వాత 8 గంటల 1 నిమిషం తర్వాత ర్యాలీ ప్రారంభమవుతుంది. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఒక 1 కిలోమీటర్ ర్యాలీ, తర్వాత మీటింగ్ సార్ ప్రసంగం స్టార్ట్ చేస్తారు. దాదాపుగా 9-9:30 వరకు కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే కుట్రపూరితంగానే కేసీఆర్ గారి బస్సు యాత్రలకు వేలాదిగా తండోపతండాలుగా తరలి వస్తూ ఆ మీటింగులు విజయవంతం అవుతున్నటువంటి సందర్భంలో అది చూసి ఓర్వలేనటువంటి బీజేపీ కాంగ్రెస్ రెండు కుమ్ముక్కై పనిచేస్తున్నాయి. వీళ్ళు చెప్పడం, వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం. ఈ బస్సు యాత్రని ఎట్టి బస్సులో ఆపి తీరాలనే ఉద్దేశంతో ఒక బ్రేక్ మరి కొట్టిరు. నిన్న 48 గంటల పాటు నిషేధాన్ని విధించి కేసీఆర్ గారిని అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. అధికారం ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో ఏదంటే అది చేస్తున్నారు. నాకు కూడా నేను చెప్తున్నా, 40 సంవత్సరాలుగా నేను రాజకీయాలలో ఉన్నా, ఇటువంటి సంఘటన మాత్రం చూడలేదు. ఎన్నికల సమయం అంటేనే చాలా తక్కువ సమయం. అంటే ఒకరికి ఒక నీతి, ఇంకొకరికి ఇంకో నీతి. మన ముఖ్యమంత్రి గారేమో సంపుతా, గుడ్లు వీగుతా, పేగుల మీద వేసుకుంటా అంటేనేమో ఆయన మీద కేసులు కావు, ఆయనకు నిషేధం ఉండదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఈ 4 నెలల్లో దారుణమైనటువంటి మోసం, దగ, ఎన్నో అలిమి కానీ హామీలు ఇచ్చి ఇలా మీరు ప్రజలను వంచి మోసం చేసినటువంటి విషయాన్ని మీరు తుడిచేయలేరు. పెద్దపల్లి పార్లమెంట్ అంటేనే 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కలిసి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ముఖ్యంగా సింగరేణి కార్మికులే హవా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 25,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, అలాగే కాంట్రాక్ట్ కార్మికులంతా కావచ్చు, సుమారు ఒక 2 లక్షల ఓట్లంతా కూడా కార్మికులే ఉన్నది. బీఆర్ఎస్ హయాంలో సింగరేణి కార్మికులకు కేసీఆర్ గారు అనేక సంక్షేమ కూడా అమలు చేశారు. వాళ్ళ నుండి ఎట్లాంటి స్పందన ఉంది? కేసీఆర్ గారు వారి గురించి ఏం ప్రసంగించనున్నారు? తప్పకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే సింగరేణిలో అనేక పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేసింది కేసీఆర్ గారే. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఎప్పుడో 20 ఏళ్ళ కింద మరి వివిధ పార్టీల అధికారంలో ఉన్నప్పుడు పోయినాయి, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పోయింది. మళ్ళీ దాన్ని తిరిగి తీసుకువచ్చి దాదాపు 15,000 మందికి ఉద్యోగాలు ఇప్పించినటువంటి విషయమే కావచ్చు, ఫ్రీ కరెంట్ కావచ్చు, ఏసీ సౌకర్యం కావచ్చు, ఇళ్ల స్థలాల వాళ్ళను రెగ్యులరైజ్ చేయడం కావచ్చు. అదేవిధంగా మరి ఇవన్నీ కూడా కేసీఆర్ గారు వచ్చినాకనే లాభాల వాటా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ దాదాపు 32% వాటా ఇచ్చేటువంటి విషయంలో కావచ్చు. జనరల్ ఎలక్షన్ వచ్చే నాటికి కేసీఆర్ గారి పట్ల పూర్తి సానుకూలమైనటువంటి నిర్ణయంతో ఉంటారు సింగరేణి. అంటే ముఖ్యంగా రైతులు ఏదైతే కాంగ్రెస్ హయాంలో బీఆర్ఎస్ పాలనలో 10 ఎప్పుడు కూడా 1 ఎకరం కూడా ఎండిపోలేదు. కానీ కాంగ్రెస్ వచ్చింది, అన్నీ ఆగినాయి, అన్నీ ఎండిపోయినాయి అనే చందంగా మంత్రిలో కూడా మనం చూసాం. కాలువ శ్రీరాంపూర్ కావచ్చు, మంత్రిని కావచ్చు, ఇవన్నీ కూడా రైతులు మందు డబ్బాలతో కూడా రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి. కేసీఆర్ గారు కూడా పంట పొలాలు కూడా సందర్శన కూడా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో రైతుల నుండి ఎలాంటి స్పందన ఉంది, ఎట్లా ఉండదు? అంటే రైతులకు అసలు రైతు కేంద్రంగానే పనిచేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎన్నడూ నీళ్ళ కొరత రానియలే, రైతు బంధు ఆపలే, అదేవిధంగా పంటలు కొనడంలో ఎక్కడ కూడా అలసత్వం వేయలే. తర్వాత తడిచిన బడ్లను కూడా కొన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అంటే ఒక ధైర్యాన్ని ఇచ్చి వ్యవసాయాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు. ఇవాళ అన్నీ మాయమైపోయినాయి. అంటే ప్రజలే బహిరంగంగా చెప్తున్నారు, కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చింది. మరి ఈ కాంగ్రెస్ను మనం ఎందుకు తెచ్చుకున్నాం అనేటువంటి ఆ డిస్కషన్ కూడా ప్రజల్లో జరుగుతూ ఉంది.
అలాగే మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర గారు కూడా ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లా ఉండబోతుంది కేసీఆర్ గారి యొక్క రోడ్ షోకు ఎలాంటి స్పందన రానుంది? ఇది ఉద్యమాలకు పురిటిగడ్డ రామగుండం నియోజకవర్గం. ఇక్కడ మా ఉద్యమకారుడు వస్తున్నాడు. ఈ తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డటువంటి నాయకుడు వస్తున్నాడు. ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కటి చేసినటువంటి మహానాయకుడు వస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో కనివిని ఎరగనటువంటి రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేసి ఇక్కడ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి నాయకుడు వస్తున్నాడు. వారికి ఘనమైనటువంటి స్వాగతం తెలిపి మేమందరం కూడా మీ వెనుక ఉన్నామని చెప్పేటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరులుతూ ఉన్నారు. ఇక్కడ ఈరోజు జరగబోయేటువంటి సభ కనివిని ఎరగనటువంటి రీతిలో జరగబోతా ఉంది. మాజీ ఎమ్మెల్యే రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర గారు చెప్తున్నటువంటి అయితే కేసీఆర్ గారి రాక కోసం అయితే పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాల నుండి కూడా పెద్ద ఎత్తున వేలాది మందిగా తరలి రానున్నారు. వాళ్ళంతా కూడా కేసీఆర్ రాక కోసం ఎదురుస్తున్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులకు బీఆర్ఎస్ పాలన కేసీఆర్కు ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల పట్ల ప్రత్యేక అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సకల జనుల సమ్మెలో కూడా సింగరేణి కార్మికులు 45 రోజులు కూడా స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఆ తర్వాతనే తెలంగాణ ఉద్యమ సెగ ఢిల్లీకి కూడా తాకింది. ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికుల యొక్క కష్టం కేసీఆర్కు తెలుసు కాబట్టి ఈ ప్రాంతంలో ప్రత్యేక అనుబంధం ఉంది కాబట్టి ఆయన సింగరేణి కార్మికులకు అనేక సంక్షేమం కూడా అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో కార్మికులంతా కూడా రైతులంతా కూడా ముఖ్యంగా విద్యార్థులు యువత కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ గారికి రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వారంతా కూడా కేసీఆర్ చెప్పేటువంటి స్పీచ్ని వినడానికి అమూల్యమైన మాటలు ప్రసంగాన్ని వినడానికి కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నట్టుగా వారు చెప్తున్నారు. రాత్రి 8 గంటల 1 నిమిషం తర్వాత కేసీఆర్ గారి రోడ్ షో ప్రారంభమవుతుంది. 8 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఆయన గోదావరికని ప్రధాన చౌరసా వద్ద ప్రసంగించనున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, గోదావరికని నుండి.